జమిలీ ఎన్నికలపై బీజేపీ దూకుడుగా ఉంది. ఎలాగైనా 2029 లోపు జమిలీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. మరి ఎన్డీఏకు కీలక మద్దతిస్తున్న చంద్రబాబు ఈ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు? అసలు చంద్రబాబు మనసులో జమిలీ ఎన్నికల అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పుడు దేశమంతా జమిలీ ఎన్నికలపై చర్చ జరుగుతోంది. 2029లో దేశంలో జమిలీ ఎన్నికలు జరుగుతాయని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కేంద్ర కేబినెట్ తాజాగా జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన రిపోర్టును ఆమోదించడం, త్వరలోనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతారనే ఊహాగానాలు కూడా వస్తూ ఉండడంతో దేశ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జమిలీ ఎన్నికలకు రోడ్ క్లియర్ కావాలంటే అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇందుకు సంబంధించి రాజ్యాంగ సవరణలు చేయడమే కాకుండా దేశంలోని సగం అసెంబ్లీలు జమిలీకి అనుకూలంగా తీర్మానాలు చేసి ఆమోదించాల్సి ఉంది. జమిలీకి అనుకూలంగా మెజారిటీ పార్టీలను ఒక్కతాటిపైకి తేవడం కూడా మోడీ ప్రభుత్వం ముందున్న సవాల్. ప్రతిపక్షాల సంగతి అటుంచితే మిత్రపక్షాలైనా ఇందుకు సహకరిస్తాయా అనే డౌట్ ప్రధాని మోడీకి ఉందట. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వానికి కీలక మద్దతిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు జమిలీ విషయంలో ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు టీడీపీ చంద్రబాబు పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. కానీ 2024 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో పాటు కేంద్రంలో టీడీపీ కీలకంగా మారింది. గతంలో కేంద్రంలో చక్రం తిప్పిన బాబు తిరిగి చాన్నాళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కీలక మద్దతుదారునిగా మారారు. వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు తోడు లేనిదే మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమే లేదని చెప్పవచ్చు. ఇప్పుడు జమిలీ ఎన్నికల అంశంలో కూడా చంద్రబాబు మద్దతు తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. మోడీ హ్యాట్రిక్ పీఎం కావడంలో చంద్రబాబు ఎంత కీలకంగా మారారో ఇప్పుడు జమిలీ ఎన్నికల విషయంలో అంతే కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. అందుకే జమిలీ ఎన్నికల అంశంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు స్పందన ఏంటని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జమిలీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్లో కనుక బిల్లు ప్రవేశపెడితే టీడీపీ ఎంపీల మద్దతు కీలకంగా మారుతుంది. టీడీపీ వ్యతిరేకిస్తే అసలు బిల్లు పెట్టడానికి కూడా మోడీ ప్రభుత్వం సాహసం చేయదనే టాక్ ఉంది. మోడీ ఎంత ఉత్సాహంగా ఉన్నా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనిదే ఈ అంశం ముందుకు వెళ్లదనే చర్చ కూడా జరుగుతోంది. అయితే జమిలీ విషయంలో చంద్రబాబు అంత సుముఖంగా లేరని టీడీపీలో చర్చించుకుంటున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదానికి బాబు ఏనాడూ సానుకూలంగా లేరట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పెద్దగా ఈ విషయంపై ఆలోచించని బాబు ఇప్పుడు బంపర్ మెజారిటీతో గెలిచి అధికారంలోకొచ్చాక ఎలా మద్దతిస్తారని టీడీపీ నాయకులంటున్నారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచింది మొన్ననే. ఏపీ ఓటర్లు ఏకంగా 164 సీట్లను కూటమికి కట్టబెట్టారు. బీజేపీ, జనసేన మద్దతు ఉపసంహరించినా చంద్రబాబును సీఎం కుర్చీ నుంచి దించడం అసాధ్యం. అంతటి మెజారిటీ టీడీపీకొచ్చింది. ఇక అధికారంలోకొచ్చి 100 రోజులు గడవక ముందే జమిలీ ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు అంటూ మోడీ ప్రభుత్వం ప్రచారం చేస్తుండడం బాబుకు నచ్చడం లేదట. 2029 వరకు పూర్తిగా అధికారం అనుభవించకుండా ఎన్నికలకు పోవడం ఏంటని బాబు అన్నారట. జమిలీ పేరుతో ఉన్న అధికారం పోగొట్టుకునేందుకు బాబు సిద్ధంగా లేరని, ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి బాబు మద్దతు ఉండకపోవచ్చని పార్టీలో చర్చ జరుగుతోంది. జమిలీ ఎన్నికల వల్ల జాతీయ పార్టీలు లబ్ధి పొందుతాయే కానీ ప్రాంతీయ పార్టీలకు నష్టమేనని బాబు భావిస్తున్నారట. ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు, ఆ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను భరించే శక్తి ప్రాంతీయ పార్టీలకు ఉండదని అనుకుంటున్నారట. ఆర్థిక అంగబలం విషయంలో జాతీయ పార్టీలు ఎప్పుడూ ముందుంటాయని, ప్రాంతీయ పార్టీల పరిధి కొంతమేరకే ఉంటుందని బాబు అంచనా వేస్తున్నారట. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉండవని, రెండింటా రాజకీయాలు వేర్వేరుగా ఉంటాయని బాబు అంటున్నారట. కనీసం వ్యూహాలు సిద్ధం చేసుకోవడానికి కూడా సమయం లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే పరిస్థితి గందరగోళంగా తయారవుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారట. అందుకే జమిలీ విషయంలో బాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారని పార్టీలో టాక్ వినిపిస్తోంది. జమిలీ పేరుతో కేంద్ర మధ్యంతర ఎన్నికలు వస్తే గట్టిగా తిరస్కరించాలని బాబు నిర్ణయించుకున్నారట. భారీ ఓట్ల మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు పూర్తి పదవీకాలం అనుభవించకుండా మళ్లీ ఎన్నికలకు వెళ్లాలంటే ఇబ్బంది పడతారని బాబు ఆలోచిస్తున్నారట. రాజకీయంగా మధ్యంతరం అంటే కూటమికి ఆత్మహత్య సదృశ్యమే అని భావిస్తున్నారట బాబు.
ఏ విధంగా చూసినా బాబుకు మధ్యంతర జమిలీపై సదభిప్రాయం లేదని, మోడీ తీసుకున్న నిర్ణయం అభ్యంతరకరంగా ఉన్నదని అనుకుంటున్నారట. జమిలీ ఎన్నికల బిల్లుపై ఎన్డీఏ మీటింగ్లో చర్చకొచ్చినప్పుడే తన అభిప్రాయాన్ని చెప్పాలని బాబు వెయిట్ చేస్తున్నారట. మోడీ ప్రభుత్వం జమిలీ అంటే చంద్రబాబు షాకిస్తారనే చర్చ జరుగుతోంది. అందుకే ఇప్పటివరకు మీడియా వేదికగా స్పందించలేదనే టాక్ వినిపిస్తోంది.